తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను లైవ్ లో చూద్దాం. వర్క్ చేసినోటి అది మీరు ఎంతవరకు ఇచ్చిండ్రో ఏమని చెప్తా అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఎప్పుడు అధ్యక్ష మీరున్న కార్పొరేషన్ చైర్మన్లలో కూడా 40% బీసీలకి మీరు డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. మీరు ఇచ్చిందే, మేము కాదు ఇచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ చేయడం వల్ల బీసీల ఓట్లు గంపగుత్తగా మీరు ఓట్లు వేసుకొని ఈరోజు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకో అధ్యక్ష. బీసీలను విస్మరించద్దని చెప్పేసి మీకు మళ్ళొక్కసారి కామారెడ్డి డిక్లరేషన్ మీకు చెప్పడం అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకటి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు చెప్పారు, మీ పార్టీ కదా ఇచ్చింది అధ్యక్ష, మేము కాదు అధ్యక్ష. 2014 కన్నా ముందు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కిరణ్ కుమార్ ప్రభుత్వం ఆ రోజు ప్రవేశపెట్టి దాన్ని ఉమిడి చేస్తే తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 37% మీరు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి పంపిస్తే ఆ రోజు కోర్టు ఒక వేలగట్టు మీరు వాపచ్చుకోకపోతే చాలా ఇదంటే అప్పుడు బీసీలకే అన్యాయం అవుతుందని చెప్పేసి ఆ రోజు సుప్రీంకోర్టు ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఎవరం కానీ ఏ ప్రభుత్వాలు కానీ కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్లో పనిచేయకపోతే ఆ రోజు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం వలన మేము ఆ రోజు దాన్ని వాపసు. కానీ ఏ రోజున గౌరవ ముఖ్యమంత్రి అప్పుడున్న కేసీఆర్ గారు 37% బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు దృఢ నిశ్చయంతో ఉన్నాయి ఇప్పుడు. కానీ మేము కావాల్సుకుని ఇక్కడ చేయలేని చెప్పడంగా మళ్ళొకసారి చెప్పిన అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష, మీరు మేము చేయమని చెప్తున్నాం కదా కులగన్న, మేము క్లియర్ చేయమని చెప్తున్నాం కదా సీతక్క, మేము కోరుకున్నాం కదా జరగాలని చెప్తున్నాం కదా మేము. మీరు మొదలు మీ చేతిలో మీరేమన్నారు, మా ముదిరాజు బిడ్డలు బీసీ డి నుంచి బీసీకి వేస్తాము అని చెప్పేసి ఎన్ని రోజులు వేస్తామన్నారు మీరు? ఒక 3 నెలల లోపల చేస్తామని చెప్పారు అధ్యక్ష. ఈ రోజు ఇప్పటికి కూడా ఆ కార్యక్రమం ఏం జరిగిందో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు దయచేసి చెప్పాలి, ఎందుకంటే అది మీ చేతిలో పని అధ్యక్ష. మత్స్యకారుల హక్కులకు కానీ గొల్ల కురుమలు అధికారంలోకి అధ్యక్ష అవన్నీ గత 18 నెలల నుంచి కూడా చర్చ చేసే అవకాశం ఉండే. గౌరవ సభ్యులకి, ఆ పార్టీకి, ఆ ప్రభుత్వాలు కూడా తప్పకుండా వాటన్నిటిని చర్చ చేయండి. ఇవాళ ఒకటే ఒక అంశం మీద నేను గతంలో సెప్టెంబర్ 2012లో ఆనాడు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి అంశం వచ్చినప్పుడు కోర్టు కూడా ఒక తీర్పిచ్చింది అధ్యక్ష. యాజ్ అన్ ఇంటీరియర్ మెజర్స్ ఆల్ ది పార్టీస్ టు ది అబోవ్ ప్రొసీడింగ్స్ ఆర్ అగ్రేబుల్ that the state of Andhra Pradesh election commission is to proceed with the election with the existing system అని చెప్పిన అధ్యక్ష. అంటే ఇప్పుడు కొత్తగా నేనేం కోరుతున్నా, మూడ్ ఆఫ్ ది హౌస్ అనేటువంటిది పరిగణలోకి తీసుకుంటారు ఏ కోర్టు కానీ ఎక్కడ కూడా. కాబట్టి ఈ హౌస్లో నేను రాజకీయ పార్టీలు అందరికీ విజ్ఞప్తి చేస్తాను, ఒక బలహీన వర్గాల మంత్రిగా, వారు కూడా మంత్రిగా పనిచేసినారు. ఇప్పుడు తవ్వుకుంటుంటే పెంకాసులు మీరేం చేశారు మేమేం చేశారో చర్చ చేద్దాం. మీరు 10 సంవత్సరాల అధికారం నుండి బీసీలకు ఏమిచ్చారు, ఎంబీసీలకు అవన్నిటి ప్రశాంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్ మాట్లాడు, నేను చెప్తే విను కదా వాటన్నిటికి సంబంధించి మేనిఫెస్టోల మీద చర్చ చేయడానికి, ఇతరాత్ర చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మేమేం చెప్పినాం ఏం చేసినాం, మీరేం చెప్పారు ఏం చేసారో చర్చ చేద్దాం. నేను మళ్ళా కూడా వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మూడ్ ఆఫ్ ది హౌస్ ఈరోజు సభల ఏకగ్రీవంగా మీరు అడగండి తప్పకుండా. నేను రామారావు గారిని కోరుతా ఉన్నా, అడగండి, వాటి మీద చర్చ చేస్తాం. మేము కూడా బలహీన వర్గాలకు న్యాయం చేయమని అడుగుతా ఉన్నాం. కాబట్టి బరాబర్ మీరు వాయిస్ ఎత్తుతున్నారు. కమలాకర్ గారు చెప్తా ఉన్నారు, సోదరుడు ఇలా మీరు మామూలు అడుగుతా ఉన్నారు కదా, దయచేసి రాజకీయం వల్ల నేను ఎవరిని కూడా టెంప్ట్ చేయడానికి ఇవ్వాలని మాట్లాడదలుచుకోలేదు. కానీ అధ్యక్ష పదవి, శాసనసభ పక్ష పదవి, కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఒకటే దగ్గర ఉంటే నేనేమన్నా నేను అధ్యక్ష నాకేం సంబంధం మీ పార్టీ. ఇవాళ ఒకటే అడుగుతాను, దయచేసి ఇవాళ సభ యొక్క ఆలోచన విధానం ఏకగ్రీవంగా ఉండాలి. నేను గౌరవ శాసనసభాపతిని విజ్ఞప్తి చేస్తున్నా, ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం జరుగుతూ ఉంది. అలా ఈ చారిత్రాత్మక నిర్ణయంలో అపశకునాలు మాట్లాడుతూ కోర్టులు కొట్టేస్తాయనో అటువంటి విధమైనటువంటి ఆలోచన కలగజేస్తూ ప్రజలకు ఎవరైనా కొంతమంది అటువంటి ఆలోచన చేసే వాళ్ళకు కూడా సభ ఏకపక్షంగా ఉంది అని చెప్పేటువంటి ఒక డైరెక్షన్, ఒక శుభమైనటువంటి సూచిక పోవాలి తప్ప ఇందులో ఇతరత్ర చర్చలు ఇవ్వకుండా నేను తమరి ద్వారా గౌరవ సభ్యులకు, గౌరవ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా వినమ్రపూర్వకంగా. ఇది ఒక సోషల్ జస్టిస్కు సంబంధించిన ఒక పెద్ద చారిత్రాత్మక నిర్ణయం. ఇంత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, దాని తర్వాత కామారెడ్డి డిక్లరేషన్, ఇంటింటికి వెళ్ళి సర్వే,
ఇవాళ క్యాబినెట్ అన్ని రకాల కార్యక్రమాలు చేసాం. ఇంకేదైనా ఉంటే కూడా సభ యొక్క తెలంగాణ బిల్లు పెట్టినాడు కూడా ప్రిన్సిపల్ ఆపోజిషన్ సుష్మా స్వరాజ్ గారు నాయకురాలు ఆనాడు చెప్పింది ఒకటే, అధికార పక్షం ప్రతిపక్షం మనం ఏకగ్రీవంగా మూడ్ ఆఫ్ ది హౌస్ అన్నప్పుడు వస్తే డిస్టర్బెన్స్ అవుతుందని హెడ్ కౌంట్ పెట్టి బిల్లు పాస్ చేశారు అధ్యక్ష. ఇవాళ అటువంటి సాంప్రదాయాలు ఒక పెద్ద చారిత్రాత్మక నిర్ణయం జరిగితే కోటికెంటికల్ ఎక్కువట్టు ఊకే దాంట్లో అది ఇది అనే కంటే చర్చ వద్దు అని దయచేసి నేను మీ ద్వారా మరొకసారి గౌరవ సభ్యులకు చేస్తున్నా. మీరు అడుగుతున్న అంశాలు డెఫినెట్లీ ఒకరోజు చర్చకు అవకాశం ఇవ్వండి. ఆ ఏ ప్రొవిజన్లు ఇస్తారో ఎల్ఏ మినిస్టర్ గారు అవకాశం తీసుకొని దాని మీద మాట్లాడండి. ఇవాళ మాత్రం సభ ఏకగ్రీవంగా ఏకాభిప్రాయంతో 42% సంబంధించి ఉన్నది అని చెప్పే ప్రయత్నం చేయాలి. నేను గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కూడా కోరుతా ఉన్నా, ఇవాళ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ రావద్దు, ఇందులో ఏకగ్రీవంగా రావడానికి మీరు సహకరించి పార్టీని ముందుకు తీసుకుపోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా.